హాయ్ అందరికీ. ఈరోజు బంగ్లాదేశ్లో జరిగిన ఒక దరిద్రం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది, December 18th దీపు చంద్రదాస్. అతను బంగ్లాదేశ్లో ఉండే ఒక హిందూ. అయితే అక్కడ మైమ్ సింగ్ డిస్ట్రిక్ట్లో గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. అనుకోకుండా ఒకరోజు 2025 December 18th నైట్ 9 PM దీపు చంద్రదాస్ ఇస్లామిక్ మతాన్ని దూషించాడని చెప్పి ఆ ఫ్యాక్టరీలో గొడవ స్టార్ట్ అయింది. అయితే అదే సమయంలో ఆ గొడవ పెద్దగా అయి అక్కడ ఫ్యాక్టరీ గేట్లు బద్దలు కొట్టుకొని ఒక మోబ్ గుంపు వచ్చి చేతిలో కత్తులు రాళ్ళు పట్టుకొని అతి దారుణంగా కొడుతూ ఈడ్చుకుంటూ బయటికి తీసుకొచ్చి కాళ్ళతో తంతూ మానవత్వాన్ని మర్చిపోయి బట్టలు లేకుండా నగ్నంగా ఉంచి ఒక్కరు కూడా అక్కడ దాన్ని తప్పు అని చెప్పకుండా క్రూర మృగాలుగా ప్రవర్తిస్తూ ఫోటోలు వీడియోలు తీసి రోడ్డు పక్కన ఉన్న చెట్టుకు వేలాడదీసి పెట్రోల్ పోసి తగలబెట్టేశారు. ఈ వార్త విన్నా చూసినా వాళ్ళు మనిషి అయితే ఖచ్చితంగా చలిస్తారు. ఏంటి పరిస్థితి? అక్కడ దీపు చంద్రదాస్ ఆరోపణలు చేసినట్టు ఎటువంటి సాక్ష్యాలు రుజువు కాలేదు. పోలీసులకు కూడా ఏమీ దొరకలేదు. ఎందుకని ఈ దేశాలు ఇంత ఘోరంగా దిగజారిపోతున్నాయి? మతం కోసం ఇంతగా దిగజారిపోవాలా? నిజంగా హిందువులు కానీ, ముస్లిమ్స్ కానీ, ఇతర ఏ మతం వారు కానీ అందరినీ నేను ఒకటి అడుగుతున్నా, ఇలా చెయ్యమని మీ దేవుళ్ళు చెప్తున్నారా? నీ మతం నీకు స్వార్థమైతే నీ దగ్గర ఉంచుకోవాలి, కానీ దేవుణ్ణి నమ్ముతూ ఇలాంటి పనులు ద్వారా మీ దేవుణ్ణి మీరే అవమానిస్తున్నారు. నిజంగా అసలు ఇలాంటివి జరగడానికి కారణం మనమే. ఎందుకంటే మన భారతదేశంలో మతం సంగతి పక్కకు పెడితే ఫస్ట్ ఎంతసేపు క్యాస్ట్ అని కొట్టుకుంటున్నాం. తొక్క పాలిటిక్స్ క్యాస్టే, ఉద్యోగాలు క్యాస్టే. ఒక హిందువుని ఒక హిందువే తక్కువ చేసుకుంటున్నాడు. ప్రతి హిందువు అన్ని మతాలు ఒక్కటే అంటారు, కానీ అన్ని కులాలు ఒక్కటే, మనమంతా హిందువులం అని ఎందుకనరు? ఎందుకంటే మనకి యూనిటీగా ఉండడం చేత కాదు కాబట్టి. ఇక్కడ మనలో మనం కొట్టుకు చేస్తున్నాం. అక్కడ నా కొడుకులు మన దేశంలో హిందుత్వాన్ని బట్టలు విప్పి వేలాడదీస్తున్నారు. ఇక్కడ మనం మరి యూనిటీగా ఉండేదాకా ఇలాంటి దారుణాలు జరుగుతూనే ఉంటాయి. భారతదేశం బయట మన దేశస్థుడికి ఏదైనా జరిగితే రియాక్ట్ అవ్వడం, యూనిటీగా మారి ప్రశ్నించడం కాదు. మన దేశం లోపల కూడా ఏదైనా జరిగితే యూనిటీగా మారి సాల్వ్ చేయాలి. ఈ మానవ భద్రత హక్కుల చట్టాలకి లోబడి మన భారతీయులున్నారు, కానీ పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇలా కొన్ని దేశాలు గవర్నమెంట్ని కూడా లెక్క చేయవు. కొన్నిసార్లు వాళ్ళు యూనిటీగా ఉండి తప్పు చేస్తున్నారు, మనం యూనిటీ లేక తప్పు చేస్తున్నాం. మన భారతదేశంలో ఇంకా మనం రిలీజన్, క్యాస్ట్ అని పట్టుకొని వేలాడుతూ ఎవరి దారి వాళ్ళే అని అనుకుంటే రానున్న రోజుల్లో మీరు వేరే దేశంలో నేనొక హిందువుని అని చెప్పుకోకుండా భయపడతారు. అలా భయపడి అబద్ధం చెప్పవలసి వస్తుంది. అక్కడిదాకా ఎందుకు? దరిద్రానికి మన దేశంలోనే జరిగినా ఆశ్చర్యపోక్కర్లేరు. మీరు మారకపోతే ఈరోజు దీపు చంద్రదాస్, రేపు నువ్వు లేదా మీ ఇంట్లో ఒకలో నేనో అవ్వచ్చు. నేను బలంగా నమ్ముతున్నాను, మార్పు మన దగ్గరే రావాలి. దీపు చంద్రదాస్ లాంటి వాళ్ళ ప్రాణాలకు విలువ ఉండేలా మనం చేయాలి. అతని ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం. దట్స్ ఇట్ ఫర్ ఆల్ టుడే. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.